బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఏపీ యువతకు సంబంధించి పలు కేసుల్లో యువతపై 12 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 20 రోజులుగా చెంచల్గూడ జైల్లో ఉంది ఆ యువతి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఫ్రమ్ ద బిగినింగ్ వీడియో చూసే ప్రయత్నం చేస్తే కనుక భీమవరం కలెక్టరేట్ దగ్గర యువతి బంధువులు ప్రస్తుతం ఆందోళనకు దిగుతున్న క్రమం. ఎందుకంటే యువతిది ఉండి వెలుమెరు ప్రాంతం, ఉండి మండలం వెలువరు ప్రాంతం. భీమవరం కలెక్టరేట్ దగ్గర ప్రస్తుతం యువతి బంధువులు ఆందోళనకు దిగుతున్నారు. 20 రోజులుగా చెంచల్గూడ జైల్లోనే ఉంది సదరు యువతి. చెయ్యని నేరాలకు యువతిని శిక్షిస్తున్నారంటూ ఆ కుటుంబం ఆరోపిస్తోంది. ఉండిలోని వెల్కమ్ రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తోంది ఆ యువతి. గత నెల 6న ప్రియుడు లోకేష్తో కలిసి వెళ్లిపోయింది సదరు యువతి. అయితే దొంగతనం కేసులు మీ కూతురు అరెస్ట్ అయిందంటూ తండ్రికి ఫోన్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇటీవల జైల్లో ములాఖత్కు వెళ్లారు యువతి తండ్రి బంధువులు. దళితులమని తప్పుడు కేసులు పెట్టి తమను హింసిస్తున్నారని యువతి కుటుంబం ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ ప్లకార్డ్స్ మీరు చూడొచ్చు. పోలీసు శాఖ నిర్లక్ష్యం కారణంగా చెంచల్గూడ జైల్లో దళిత యువతి అంటూ కూడా ఆ ఫ్లెక్స్లో మనం చూడొచ్చు. దాంతోపాటు చేయని నేరాలకు శిక్ష అనుభవిస్తున్న 19 సంవత్సరాల దళిత యువతి అంటూ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఆందోళన ఆవేదన కాదు, ఏకంగా వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దళితులమని మా పట్ల చులకనగా వ్యవహరిస్తున్నారా అనే ఒక ప్రశ్నను తెర మీద తీసుకురావడం జరుగుతుంది. నెల రోజుల నుంచి చెంచల్గూడ జైల్లో అంటూ కూడా ఆ ప్లకార్డ్స్ పట్టుకొని ఆ ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళు అక్కడ ఆందోళనకు దిగిన క్రమం. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రైట్ ముందుగా దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి ఆ కుటుంబం రియాక్ట్ అవుతోంది. ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పేదోళ్ళు తెలంగాణలో ఉన్న దళిత సంఘాల వారికి, మరి స్వచ్ఛంద సంస్థలకు, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు నేను విన్నవించుకునేది, మానవ హక్కుల వారికి, ఆంధ్ర తెలంగాణలో ఉన్న మానవ హక్కుల వారందరికీ నేను విన్నవించేది ఏంటంటే, చెయ్యని నేరానికి కేవలం ఒక కుర్రుడు తీసుకెళ్తే ఆ ఒక్క నేరమే తీసుకుని వెళ్ళిన పాపానికి చెయ్యని నేరాలన్నీ అమ్మాయి మీద, దొంగతనాలన్నీ మోపి చెంచల్గూడ జైల్లో పెట్టి సుమారుగా 4 రోజుల నుండి ఇంకా ఎప్పటికి వదులుతారో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మీరందరూ మాకు సహకరించి దళితురాలు సారు అమ్మాయిని బయటకు తీసుకొచ్చి తండ్రికి అప్పచెప్పి, నానమ్మకి, కుటుంబ సభ్యులకి అప్పచెప్పాలని, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము సారు. దళితులు దేవుడిచ్చిన శిక్ష అది. దళితులుగా మేము పుట్టాలని మేమేం కోరుకోలేదు. ఆర్థిక స్తోమత లేకుండా పుట్టాలని కూడా మేము కోరుకోలేదు. కేవలం ఉండి ఎస్సీ గారి ఎఫ్ఐఆర్ కట్టని కారణంగా మిస్సింగ్ కేసుకి అక్కడ ఆ బిడ్డ అక్కడ శిక్షలు అనుభవిస్తూ ఉంది. ఎన్ని కేసులు పెడతారో తెలియదు అంటున్నారు. ఒక న్యాయవాది అయితే, ప్రైవేటు న్యాయవాది గారు అయితే 20 కేసులు అయితేనమ్మా మీరు ప్రైవేట్ లాయర్ని పెట్టుకుంటే 20-30 వేలు ఒక్కొక్క కేసుకి, సుమారుగా 6 లక్షల వరకు లాయర్లకే అవుతాయి. మీరు బెయిల్ షూరిటీ కావాలంటే సుమారుగా 3 లక్షల వరకు ఇన్ని కేసులు బెయిల్కి అవుతుంది. ఒక 40 మందిని షూరిటీ జనాన్ని తీసుకురావాలంటున్నారు. మేము ఇక్కడ ఆంధ్ర వాళ్ళం సారు. తెలంగాణలో 40 మందిని షూరిటీకి ఇక్కడ నుండి తీసుకెళ్లే స్తోమత లేదు. ఆర్థికంగా 3-4 లక్షలు చూసుకునే స్తోమత లేదు. 4-6 లక్షలు లాయర్కి పెట్టుకునే స్తోమత లేదు. నేను మరి ఈ నిమిషంలో మీ అందరికీ నేను దండం పెట్టి కోరుకునేది, దళితులంగా భగవంతుడు ఇచ్చిన శిక్ష మమ్మల్ని హీనంగా చూడకుండా మరి అక్కడ జైల్లో మగ్గిపోతున్న దళిత యువతని కాపాడి మాకు ఆంధ్రాకి రప్పించి వాళ్ళ తండ్రికి అప్పచెప్పాలని ఈ సమయంలో నేను అందరినీ కోరుకుంటూ మరి మీ అందరి సహాయం కోరుకుంటున్నాను. మాకు న్యాయం చేయండి. మీ అమ్మాయిని మీరు వెళ్ళారు కదా, ఏమంటుంటాను అంటే మరి ఇలాగ నేను తప్పేం చేయకుండా నా మీద కేసు పెడుతున్నారు. ఏమంటుంది అసలు తను అక్కడ? పోలీసులు అక్కడ ఏమన్నా మాట్లాడారు అమ్మాయితో? అంటే అమ్మాయితో అంటున్నారంటే ఇలాగ కేసులు ఒప్పుకుంటూ వదిలేస్తారా? ఒప్పుకుంటే వదిలేస్తామంటున్నారు. అవునండి. అంటే మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి మీకు ఏమన్నా ఎప్పుడన్నా తెలుసా? ఈ ప్రేమ విషయం మీకు ఏమన్నా చెప్పింది తను? లేదండి, చెప్పలేదు. లేదండి. నమ్మి అలా తనతో వెళ్ళిపోయి. అవునండి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం న్యాయం కావాలన్నా? అంటే అమ్మాయి తప్పేం చేయలేదండి, తప్పు లేకుండా రావాలండి బయటకు. రైట్, అది ప్రస్తుతం దళిత సంఘాలు అలాగే ఆ కుటుంబం అక్కడ ఆందోళనకు పిలుపునిచ్చే నిరసన వ్యక్తం చేస్తున్నాయి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ ప్రస్తుతం ఆ ఘటన ఇన్ఫాక్ట్ ఆందోళన చేస్తున్న ప్రదేశం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, అసలు ఏం జరిగింది? ఆ కుటుంబం ఏమంటుంది ముందుగా? థ్యాంక్ యూ సచిన్. ఈ ఉండి మండలం వెలివరు గ్రామానికి చెందిన రాజీ ఎవరైతే ఉన్నారో 19
సంవత్సరాలు ఆమెకు సమీపంలోని ఒక రొయ్యల కంపెనీలో ఆమె పనిచేస్తుంది. అయితే గత కొంతకాలంగా ఆమె ఒక భీమవరానికి చెందిన ఒక యువకునితో ప్రేమలో పడింది. ఆ యువకుడు మాయ మాటలు నమ్మి గత నెల 6వ తేదీన ఆ అమ్మాయి అర్ధరాత్రి ఇంట్లోంచి ఆ యువకుడితో పాటు వెళ్ళిపోయింది. అయితే మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆ తర్వాత రోజు అంటే 7వ తేదీన హైదరాబాద్ పోలీసులు ఈ పేరెంట్స్ కి ఎవరైతే రాజీ ఉన్నారో రాజీ తండ్రికి ఫోన్ చేసి మనోజ్ ఓకే సచిన్, ఎవరైతే యువతి ఉందో తన తండ్రి మనం చూసుకోవచ్చు, తన తండ్రికి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మీ అమ్మాయి పలు దొంగతనాల కేసుల్లో ఉంది కాబట్టి తన మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటూ పోలీసులు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన క్రమంలో వీరందరూ కూడా హైదరాబాద్ వెళ్ళగా ఆ అమ్మాయిపై దాదాపు 10 నుంచి 12 ఎఫ్ఐఆర్లు అయితే నమోదై ఉన్నాయి. ఆమెకు దాదాపు 19 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆమెకు ఇప్పటికీ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తారంటూ ఆమెపై దాదాపు 10 నుంచి 12 ఎఫ్ఐఆర్లు అయితే నమోదయ్యాయి. 6వ తేదీన ఎవరైతే యువతి ఉందో ఆ యువతి గ్రామంలోని రొయ్యల్ ఫ్యాక్టరీకి వెళ్ళింది, పని చేసిన అనంతరం ఇంటికి వెళ్ళింది. అయినప్పటికీ కూడా 6వ తేదీన ఆ అమ్మాయి స్వగ్రామంలో ఉన్నప్పటికీ హైదరాబాద్ లోని సైఫాబాద్ కు సంబంధించి పిఎస్ లో 3 ఎఫ్ఐఆర్లు అంటే ఉదయం 7 గంటలకు ఒక దొంగతనం చేసినట్లు, 11 గంటలకు ఒక దొంగతనం చేసినట్లు, నైట్ 11 గంటలకు ఒక దొంగతనం చేసినట్టు కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. అయితే ఆ యువతి ఇక్కడే ఉన్నప్పటికీ 6వ తేదీన స్వగ్రామంలో ఉన్నప్పటికీ హైదరాబాద్ లో ఏదైతే పిఎస్ పరిధిలో 3 ఎఫ్ఐఆర్లు ఎలా నమోదయ్యాయంటూ కూడా వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అంతకు ముందు కూడా ఆ అమ్మాయి పేరున హైదరాబాద్ లో పలు కేసుల్లో ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. అసలు దీనికి సంబంధించి తప్పు ఎవరిది? హైదరాబాద్ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారా, లేకపోతే ప్రియుడిని నమ్మి తను ఆ విధంగా వెళ్లడమే తను చేసిన పాపమా అనేది అయితే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. 19 ఏళ్ల యువతి, తన తల్లి కూడా ఇటీవలే మరణించింది. బ్రతుకు తెరువు కోసం తండ్రి, ఎవరైతే మనం విజువల్స్ చూస్తున్నామో ఆ యువతి తండ్రి, ఇతను బ్రతుకు తెరువు కోసం ఆటో నడుపుకుంటూ ఉంటాడు, ఆమె రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో యువతికి మాయ మాటలు చెప్పి తీసుకువెళ్ళిపోయిన ప్రియుడు మోజులో పడిన ఆమె ఒక్కసారిగా ప్రియుడు మాటలు నమ్మి ఆమె ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు తండ్రి రెస్పాండ్ అవుతున్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కూడా వచ్చారు, కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. ప్రస్తుతం తండ్రితో మాట్లాడదాం. తండ్రి కూడా కాస్త చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఒక్కగానే ఒక కూతురు, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని మాయమాటలు చెప్పి భీమవరానికి చెందిన లోకేష్ అనే వ్యక్తి అలా తీసుకెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి కేసులు ఏంటి మా చుట్టూ, ఈ విధంగా ఎందుకు ఇటువంటి కేసులు చుట్టుకున్నాయంటూ తను కన్నీటి పర్యంతం అవుతున్నాడు. మాట్లాడదాం ఒకసారి. ఏంటి అసలు మీ అమ్మాయిపై హైదరాబాద్ లో కేసులు ఏంటి? అది గతంలో హైదరాబాద్ లో తను ఏమైనా ఉందా? లేదు సార్, హైదరాబాద్ లో లేదు సార్. హైదరాబాద్ లో లేదు. హైదరాబాద్ లో ఎంత వయసు తంది? 19 సార్. మొన్న 20వ తారీఖు 19 వచ్చింది సార్. 19 వచ్చాయి. అయితే సార్ మా పాప ఇలా రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్తాది సార్. ఇలా రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్ళి